రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధి చప్పట్లు కొట్టి ఆరాధించు. నీపై నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే పెంచినావా. పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే పెంచినావా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమలోతు నెరుగగలనా. ప్రేమ తెలియగలనా, నీ ప్రేమలోతు నెరుగగలనా. ప్రేమా 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 ప్రియుడవు నీ. ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగితినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివి. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివి. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. ఇహలోక సకల మహిమా పువ్వులవలె వాడిపోవు. ఇహలోక సకల మహిమా పువ్వులవలె వాడిపోవు. వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమా మాధుర్యము వివరింపతరము నీ నాకు. నీ
ప్రేమ మాధుర్యము వివరింపతరము నీ నాకు అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా నీ ప్రేమధికమయా నాపై నీ ప్రేమధికమయా ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే హల్లెలూయా. ప్రేమ గురించి యేసు చూపిన కల్వరి ప్రేమ, సిలువ ప్రేమ ధ్యానిస్తున్నప్పుడు మరి నేనెంతో ముగ్ధురాలైపోయినా. అవును ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది. పౌలు భక్తుడు అంటున్నాడు, దాని లోతు, దాని ఎత్తు, దాని పొడవు, దాని వెడల్పు వివరించే తరం కాదు. అంటే నిజంగా క్రీస్తు ప్రేమను మనం ఎంతగా అనుభవించినాం. మరి 40వ కీర్తన మొదటి 3 వచనాలు చదివినప్పుడు మరి పాత నిబంధనలో దావీదు భక్తుడే దేవుని ప్రేమను అనుభవించి రాస్తున్నాడు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. పుట్టుకతో మనం భక్తులం కాము, భక్తుల కుటుంబంలో పుట్టిన నేనైతే, కానీ పుట్టుకతో భక్తురాలు గాను. దేవుని ప్రేమ నన్ను వెంటాడి పట్టుకుంది. మరి ఒకవేళ దేవుని ప్రేమను నేను రుచి చూడకుంటే ఇక్కడ నిలబడేదాన్ని గాను. ఎంతో ప్రేమతో నన్ను ప్రేమించి, నేను వెతకకున్నా అతను వెతికి పట్టుకున్నాడు. అంటే నేను కోరకున్నా ఆయన నన్ను కోరుకున్నాడు. భూమి పునాదుల వైపు ఉందే తన ప్రణాళికలో నన్ను చూసుకున్నాడు. నేను ఇలా ధ్యానిస్తున్నాను దేవుని ప్రేమ. అవును ప్రభా, తల్లి గర్భములో పిండాకృతిగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచింది. నీ ప్రణాళిక ఎంత గొప్పది. నీ ప్రేమను గురించి ఎంత వివరించినా తరం కాదు వివరించడానికి, వర్ణించడానికి. నీ ప్రేమ ఎంతగా అనుభవించినాను నేను. సిలువ నుండి మరి నీ ప్రేమ ప్రవహిస్తూనే ఉంది కదా నాపై, ఇంత ప్రేమ. అవును, ఒక్కొక్కరు అలా ధ్యానించాలి దేవుని ప్రేమ. ఈ 40 రోజులు కూడా ఇట్స్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ వి డూయింగ్ దిస్ 40 days? మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్. అంటే ఆ సిలువలో చూపిన ఆ ప్రేమను, నువ్వు పొందిన అనుభవం, నువ్వు పొందిన రక్షణ, మరి అపారమైన దేవుని ప్రేమ మన హృదయంలో నిండుకొని అది ప్రవహిస్తూనే ఉంది. దావీదు అంటున్నాడు, ఎందుకు దేవుని ప్రేమిస్తున్నాను? ఆయన నన్ను ప్రేమించినాడు. ఆయన నన్ను జిగటగల దొంగ ఊబి నుండి పైకెత్తినాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినాడు. ఆయనకు మరి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. మనం ఎంత చక్కగా పాడతాం కదా, ఆరాధిస్తాం. ఆరాధిస్తుంటే దేవుని సన్నిధి దిగొస్తుంది. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మనం ఎప్పుడు దేవుని స్తుతించబద్దలం. దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు అని అడుగుతారు కొందరు. దేవునికి ఇచ్చిన రక్షణ కొరకు నువ్వు ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవుని స్తోత్రం. ఆయన చేసిన ఉపకారములకు తిరిగి ఏమి చెల్లించగలవు? ఆయన ఇచ్చిన రక్షణ పాత్రం చేత ఊనుకొని నువ్వు ఆయన నామంలో ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. మరి దేవుని ప్రేమ గురించి చాలా పరిశుద్ధ గ్రంథమంతా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ. పాత కొత్త నిబంధనలు అన్నీ కలిసి
వాట్ కెన్ యూ సే అబౌట్ ద హోలీ స్క్రిప్చర్స్ ఇన్ వన్ వర్డ్? నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ప్రత్యక్షపరిచేదే ఈ పరిశుద్ధ గ్రంథం. సిలువను ధ్యానిస్తున్నప్పుడు మరి ఈ ప్రేమ నీకు ఒక్కొక్క సేవకులు కూడా వర్ణిస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. దేవుని ప్రేమను అనుభవించిన వారు ఒకసారి మీ చేతులు ఎత్తారంటే ఎంతమంది ఎత్తారు? అందరు ఎత్తారు. దేవునికి స్తోత్రము. ఒక చేయి కాదు, 2 చేతులు ఎత్తారు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. అవును, దేవుని ప్రేమను నేను అనుభవించినాను, మీరు అనుభవించినారు. మనము అయోగ్యులం అయినా దేవుని ప్రేమను అపారంగా అనుభవించినాం. మనలో ఏ గొప్పతనం లేదు, అయినా దేవుని ప్రేమను మనము అనుభవించినాం. యోగ్యత లేదు, అయినా దేవుని ప్రేమ మనం అనుభవించినాం. మనం ఆయనను మొదట ప్రేమించలేదట, ఆయనే మనల్ని మొదట ప్రేమించినాడని వాక్యములో ఉంది. 1 యోహాను 4వ అధ్యాయము, 1 John 4th chapter 7 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 1 యోహాను 4వ అధ్యాయం 7 నుండి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుని స్తోత్రం. దేవుని పేరేంటండి? ప్రేమాస్వరూపి. గాడ్ ఈజ్ లవ్. నాకు చాలా వింతగా అనిపిస్తుంది కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నాం. పెద్ద పెద్ద పేర్లు మనం వింటూనే ఉంటాం, వారికి నామకరణం లేదు. వారు ప్రేమయ్య ఉన్నారు, వారు ప్రేమాస్వరూపి అని మనం ఎక్కడ వినాం. యేసు ప్రభు విషయంలోనే ఈ యొక్క గొప్ప నామం ప్రేమాస్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ఈరోజు నీకు మానవుల ప్రేమ లేకున్నా దేవుని ప్రేమ నీ పట్ల అపారంగా ఉంది. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు కనబడుతున్నావు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలము నువ్వు ఉన్నావు, రాత్రంతా ఉన్నావు అంటే ఇది నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసు ప్రేమ మనలో ఉన్నది. ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడు? ఏది దీర్ఘం తీయండి, అలసిపోయినారు కదా రాత్రంతా కూర్చొని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు? ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును లోకంలోకి పంపినాడు. ఎవరి నిమిత్తం పంపినాడు? మన నిమిత్తమే పంపినాడు. ఎవరి నిమిత్తం యేసు ప్రభు సిలువలో బలి అయినాడంటే దాని జవాబు మనకు తెలుసు. మన నిమిత్తం, నా కోసం, నీ కోసం ఆయన మన పాపములను దూరపరచడానికి. మనం ఒక పాట పాడతాం, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా ఆయన మన అతిక్రమములను దూరపరిచినాడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడాం. దేవుని ప్రేమ మనకు మరి దేవుడు మనపై ఉన్న ప్రేమను ప్రత్యక్షపరచడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో మరి బలి అవుటకు ఆయన చిత్తమైంది. ఆయన రక్తము చిందించడం ద్వారా మనకు రక్షణ కల్పించడానికి తండ్రి అభీష్టమైంది. లేకుంటే మన పాపములకు పరిహారం లేదు. మన పాపముల నుండి మనం విడిపింపబడినామంటే దేవుని ప్రేమ అది క్రీస్తునందు, తన అద్వితీయ కుమారుడైన క్రీస్తునందు, ఆయన బలియాగమందు అది ప్రత్యక్షపరచబడుతున్నది. మనం దేవుని ప్రేమిస్తామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. మనము గర్వించడానికి ఏమీ లేదు ఈ లోకంలో, అంతా దేవుడిచ్చింది. ఎవరో పెట్టుకున్నారు వాళ్ళ ఫోన్లో, నేను చూసిన ఆల్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ గివెన్ బై గాడ్. చప్పట్లు కొడతారు ఒకసారి. నాకున్నదంతా కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. నాకున్న రక్షణ దేవుడిచ్చింది, నాకున్న సంతోషం దేవుడిచ్చింది, నాకున్న ఆరోగ్యం దేవుడిచ్చింది, నాకున్న దర్శనం దేవుడిచ్చింది, నాకున్న కుటుంబం దేవుడిచ్చింది, నాకున్న వరములు దేవుడిచ్చింది, నాకున్న అభిషేకం దేవుడిచ్చింది, నాకున్న లవ్. ఏ షరతు లేదు. లోకంలో ఉన్న ప్రేమలన్నీ షరతుతో కూడింది. దర్ ఇస్ అ కండిషన్ ఫర్ వరల్డ్లీ లవ్. నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర డబ్బు ఉంటే ప్రేమిస్తారు, నీకు హోదా ఉంటే ప్రేమిస్తారు, మరి నీకు ఉద్యోగం ఉంటే ప్రేమిస్తారు. ఇవేమీ లేకుంటే ఈ లోకం నిన్ను ప్రేమించదు, పైగా నిన్ను తృణీకరిస్తుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నీలో ఏమి చూచి ప్రేమించినాడు? ఏమీ చూడలేదు, ఆయన నిన్ను ప్రేమించినాడు. దట్ ఈస్ ప్యూర్ లవ్. పవిత్రమైన ప్రేమ నీలో ఏదో ఉన్నందుకు కాదు, మనము ఆయనను ప్రేమించినామని కాదు,
ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడని వాక్యం చూస్తున్నాం. 10వ వచనం, మనము దేవుని ప్రేమిస్తామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దామా గట్టిగా, హల్లెలూయా. ఈ నిన్నటి రోజు అనుకుంటా వీడియో క్లిప్పింగ్ నేను చూస్తాను, అంటే అవేర్నెస్ కొరకు చూస్తాను ఏమేమవుతుంది లోకంలో. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఎంత విలువైందో నేను చాటించాలంటే నా చుట్టూ ఏమవుతుందో నాకు తెలవాలి అని అప్పుడప్పుడు చూస్తుంటా. చూస్తే నిన్న చూశాను ఒక క్లిప్పింగ్. చక్కగా చాలా వైభవంగా పెళ్లి చేసినారంట, కూతురు పెళ్ళి. 4 కోట్ల డౌరీ ఇచ్చినారంట. 4 కోట్ల డౌరీ ఇచ్చిన వాడు, ఆ పిల్ల అందమైన పిల్ల, ఉద్యోగం ఎంతో ఉన్నతమైన ఉద్యోగం, మంచి కుటుంబం. కానీ ఆ వరుడు ఆమెను పీడించి 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 ఇంకా కావాలి ఇంకా కావాలి, 4 కోట్లు సరిపోవా, ఇంకా కావాలి, ఇంకా నీ తల్లిదండ్రుల దగ్గర తేవాలని విసిగించి విసిగించి, చిన్న బాబు కూడా పుట్టినాడంట, కృతజ్ఞత లేనివాడు వాడు. ఆమె విసిగిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుందట. చూడండి ఎంత దుఃఖం అనిపించింది. చిన్న బిడ్డను పెంచి పెద్ద చేసి తల్లిదండ్రులు ఎంత ఆశతో కూడబెట్టిన ధనమంతా పిల్ల సుఖంగా ఉండాలని, ఎంతో బంగారం, ఎంతో మరి డౌరీ. 4 కోట్లు అంటే మాటలండి. ఎంతగానో కష్టపడి ఉండొచ్చు వాళ్ళు. ఇంతగా ఇచ్చినా పిల్లకు సుఖం లేదు. ఆమె భర్త ప్రేమ నోచుకోలేదు. భర్త ధన పిశాచి, అత్త మరొక పిశాచి. ప్రాణం పోయేంత వరకు ఆ పిల్లను పీడించి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటివి ఎన్నో వింటుంటాం మనం. నాకు అనిపిస్తుంది అలాంటి వారికి మనం యేసు ప్రభు ప్రేమను అందించాలి. దేవునికి స్తోత్రం. ప్రతిసారి ఎవరో చనిపోయినారంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్, నేను సరిగా సేవ చేయలేదు. అది ఒకసారి మా ప్రాంతంలో ఒక యవనస్త్రాలు కాల్చుకొని చనిపోయింది. అప్పుడు ఆ రోజంతా నాకు చాలా కృంగిపోయినాను. ఎందుకంటే మరి రామ్నగర్లో నన్ను పెట్టింది ఎందుకు దేవుడు? నేను ప్రభు ప్రేమను అందించలేకపోయినానా? అవును, ఇన్ని మాధ్యమాల గుండా ప్రభు ప్రేమను అందిస్తున్నాం, కానీ ఒకవేళ నాకు తెలుసుంటే మరి నేను వెళ్ళి ప్రభు గురించి చెప్పేదాన్ని కదా అని ఎందుకో బాధ కలిగింది నాకు. ఎవరైనా ఇలా మరణిస్తే ప్రభు ప్రేమ మన హృదయంలో మండుతూ ఉండాలి. అటు వారికి ఒకవేళ నువ్వు సువార్త అందించుంటే వారు అలాగూ పతనము కారు కదా అని అనిపిస్తున్నావు. ఎందుకంటే దేవుడు కూడా ఎవ్వరు కూడా నశించడం ఆయన చిత్తము కాదు. ఎవ్వరు కూడా సువార్త లేకుండా నశించడం ఆయన చిత్తం కాదండి. ప్రతి ఒక్కరూ దేవుని అంగీకరించాలి. ఇది దేవుని ఇష్టమై ఉన్నది. అందుకే ఆయన మరి మనకు తన ప్రేమను అందించినాడు. ఇక్కడ తన ప్రేమను మన పట్ల అపారంగా చూపినాడు. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అందుకే తన కుమారుని ఈ లోకమునకు పంపినాడు. ఇందులో ఏమున్నదంటుంది? ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇందులోనే ప్రేమ ఉన్నది. 40 రోజులు కూడా ప్రేమ గురించే మనం ధ్యానిస్తున్నాం. ప్రభు ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవకుండా నీ పట్ల నేనేం చూపెడుతున్నాను? కృపను చూపెడుతున్నాను. అవును, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మనం నమ్ముకోదగిన ప్రేమ. ఈ లోకంలో ప్రేమలు అస్థిరమైనవి, అంటే ఇట్స్ నాట్ పర్మనెంట్, ఇట్స్ షేకీ. చూడండి, నిన్ను ఈరోజు ప్రేమిస్తారు, రేపు నేను ద్వేషిస్తారేమో, కానీ అంతకంతకు వర్ధిల్లేది యేసు ప్రేమ. అంతంత మాత్రమే ఈ లోక ప్రేమ. దేవుని స్తోత్రం. ఈ లోక ప్రేమ అంతంత మాత్రమే. అంతము వరకు ఉండేది దేవుని ప్రేమ. హల్లెలూయా చెప్దామా? అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇంత సిలువ ప్రేమ అనుభవించిన నీవు ప్రతి ఒక్కరిని ప్రేమించ బద్ధుడవై ఉన్నావు, బద్ధురాలై ఉన్నావు. నాతో మాట్లాడినాడు ప్రభు ఈ మాట ద్వారా. నువ్వు ఎంత ప్రేమ అనుభవించినావు? మరి హద్దుల్లేని ప్రేమ, షరతుల్లేని ప్రేమ నువ్వు అనుభవించినావు కదా. కాబట్టి నీవు ఇరుగు పొరువాన్ని ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి, ఇంట్లో ఉండేవాన్ని ప్రేమించాలి, మరి నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి. ఎందుకంటే నీ ప్రేమ నీ గుండె నిండుగా ఉండి పొరలి పారాలి. సిలువ ప్రేమ, సిలువలో యేసు ప్రభు చూపిన ప్రేమ. ఒక పాస్టర్ గురించి నేను చదివినాను. ఆ పాస్టర్ సువార్త సేవ చేస్తున్నాడని చెప్పి చక్కగా ఎదిగిన 2 కుమారులను తీసుకుపోయి దుండగులు అంతమంది ఇచ్చినారట. ఆయనకున్నదే 2 కుమారులు. ఆ 2 కుమారులు చంపేసినారు. అయితే పట్టబడ్డారు. వారిని చంపిన వారిని ఖైదీలుగా మరి చెరసాల్లో వేసినారు. కానీ అంత దుఃఖంలో ఉన్న ఆ సంఘ కాపరి
అది వార్త విని వారిని కొడుతున్నారు, వారిని శిక్షిస్తున్నారు, వారికి జైలు శిక్ష వచ్చిందని తన కుమారులను చంపిన వారికంటే పెద్ద సంతోషం కాలేదండి. ఆ జైలు దర్శించినాడంట, వారి కొరకు ప్రార్థన చేసినాడంట, అధికారులకు చెప్పినాడంట నేను వారిని పూర్తిగా క్షమిస్తున్నాను, కానీ వారు విడుదలైపోయినారంట. దేవునికి స్తోత్రం. మరి వారికి దేవుని ప్రేమను అందించినాడంట, సువార్త చెప్పినాడంట, వారిని మారు మనసులోకి నడిపించినాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? ఎవరైనా ఒక మాట అంటే మనం భగ్గు అంటాం, ఒక్కసారి ఓర్చుకోవడానికి శక్తి లేదు, కానీ ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ సహిస్తుందంట. అది దేవుని ప్రేమ, మన ప్రేమ కాదు. అది దేవుని ప్రేమ మనం పొంది మన ద్వారా దేవుని ప్రేమ ఇతరులకు అది ప్రవహిస్తుంది. అందుకే అంటున్నాడు, ప్రియులారా దేవుడు మనల్ని నీలాగా ప్రేమించగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ రుచి చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని స్తోత్రం. అంటే మనము సేవ చేసినా, ఇంట్లో ఒక తల్లిగా లేక భార్యగా, తండ్రిగా, కుటుంబస్తునిగా ఉన్నా ఈ దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటేనే ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. ద్వేషం, పగ, ఈర్ష్య, కోపం, మాటికి మాట, తూటకు తూట, సాతానుకు, అపవాదికి మనం చోటిచ్చిన వారు అవుతాం. ఈ సిలువ ధ్యానాలు ఎందుకు అని అంటే నన్ను ప్రేరేపించింది ఇన్ని సంవత్సరాల నుండి సిలువ ధ్యానం. ఎందుకంటే మనకు దేవుని ప్రేమ అపారంగా మనం పొందుకున్నాము. ఆ ప్రేమనే మనలో ఉండి ఇతరులను కూడా ప్రేమించడానికి శక్తిని ఇస్తుంది. ఆత్మ నుండి ఉద్భవించిన ఫలం ప్రేమ నుండే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆ ప్రేమ నుండి ఉద్భవిస్తుంది. ఆత్మ నుండి, పరిశుద్ధాత్మ ద్వారా నుండి ఉద్భవించే కార్యాలు ఇవన్నీ ఎంత ఉపయోగం అండి. ఉద్యోగ స్థలంలో కానీ, నీ గృహంలో కానీ, సమాజంలో కానీ దేవుని ప్రేమ నీలో మండుతూ ఉన్నప్పుడు నీకు విరుద్ధమైన ఏ కార్యం జరగనీయడు. నీకు విరోధమైన నియమమే లేదట. హల్లెలూయా చెప్దామా ఒకసారి? దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో నువ్వు యేసు ప్రేమతో నింపబడినప్పుడు నీకు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ప్రభువు ఇస్తాడంట. అయితే 1 యోహాను 4వ అధ్యాయము 16 చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనిచున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇది ఎవరు రాసినారండి పత్రిక? యోహాను. యోహాన్ అంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రియ శిష్యుడు. 12 మందిలో అట్మోస్ట్ లవ్, హూ ఎక్స్పీరియన్స్ జీసస్ లవ్ మోస్ట్ అంటే యోహాని. ఎందుకంటే యోహాన్ ఎప్పుడు యేసు రొమ్ము మీద ఆనుకున్న శిష్యుడు. నాకు అది కూడా అర్థం కాదు. ఎందుకంటే ఊరికి ఒకరు మన మీద ఆనుకుంటే నేనైతే ఇట్లా అనేస్తాను ఒకసారి, ఏంటి ఊరికే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని. కానీ యేసు ప్రేమ ఎంత గొప్పదండి. 24 గంటలు ఈ రొమ్ము మీద అనుకున్నాడట. ఎవరా శిష్యుడు? యోహాను. అందుకే ఆయనకు బిరుదుంది, యేసు రొమ్మున ఆనుకొను శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ 2 పేర్లు ఉంది ఆయన. అంటే యేసు ప్రేమ ఎంత గొప్పది. తన్ని వారు ఎంత ప్రేమించినా వారిని ఇబ్బంది పెట్టడం లేదు. అతిగా ప్రేమించినాడు యోహాను యేసు ప్రభు. ఆ ప్రేమ అనుభవించి రాస్తున్నాడు ఈ పత్రిక. యోహాను సువార్త రాసినాడు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాసినాడు. ఇంకా ప్రకటన గ్రంథం రాయడానికి కూడా ప్రభు ఆయనకు సెలవిచ్చినాడు. దేవుని స్తోత్రం. ప్రకటన చదవరు చాలామంది, ప్రకటించరు అంతకంటే. కానీ ప్రకటన గ్రంథము, యుగ సమాప్తి, ప్రభు రాకడ, పరలోక రాజ్యము, ఇవన్నీ మర్మాలతో కూడి ఉన్న మర్మాలన్నీ ఎవరికి బయలుపరిచినాడు? యోహానుకు. యోహాను ఎవరి మీద ఆనుకున్నాడు? యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. పద్మస్ ద్వీపుల్లో పరవాసిగా ఉన్నప్పుడు ఆయనను విడవలేదు యేసయ్య. అందుకే యేసు చెప్పిన మాటలు స్వచ్ఛమైనవి. నిన్ను విడవను, నిన్ను ఎడవబాయను. మరి యేసు యోహానుతో ఉన్నాడు, పరలోక మర్మాలన్నీ బయలుపరిచినాడు. అదే ప్రకటన గ్రంథం అనుభవించి రాస్తున్నాడు ఈ పత్రిక. ఆయన ప్రేమ స్వరూపి అని అంటున్నాడు. తర్వాత చూడండి, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ ఉంటే నేను క్రైస్తవ జీవితంలో ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ లవ్. ఆ ప్రేమ లేకుంటే వైరంతో నువ్వు దేవుని సేవ చేయలేవు, లోకాశలతో దేవుని సేవ చేయలేవు. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డూయింగ్ గాడ్స్ వర్క్ అని అడిగితే మీరేమనాలి? ప్రేమ. ప్రేమ లేని పరిచర్య లేదు.
ప్రేమతో ఉంటేనే పరిచర్య చేయగలుగుతాడు. ప్రేమతోనే ఉంటే తను తాను తగ్గించుకుంటాడు. ప్రేమతో ఉంటే తను తాను బలవుతాడు. తను తాను అర్పణగా చేసుకున్నాడంట యేసు ప్రభు. హల్లెలూయా చెప్దామా? అయితే ప్రేమ మీద నిలిచి ఉంటేనే నీవు మరి ఏ కార్యమన్నా చేయగలవు. దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఎలానగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. మనం యేసు ప్రభు ప్రేమను ధ్యానిస్తున్నాము, శిలువ ప్రేమ గురించి మనం నేర్చుకుంటున్నాము. అయినా కానీ మనలో దేవుని ప్రేమ లేదు అంటే ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని ఎవరు చెప్పినారు? అపోస్తలుడైన పౌలు ఎక్కడ చెప్పినాడు? 1 కొరింథీ 13వ అధ్యాయంలో నీకు అన్నీ ఉన్నా, అన్ని వరాలున్నా, అన్ని తలాంతులున్నా, నువ్వు లోకాన్ని తలక్రిందులు చేసినా, కొండలను పెకలింపగలిగిన శక్తి నీలో ఉన్నా, భాషల్లో నువ్వు మాట్లాడినా, ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడు. యు ఆర్ నథింగ్ బట్ ఎంప్టీ. యు ఆర్ యూజ్లెస్. యు ఆర్ వేస్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. అందుకే మనము మనల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తున్నాం, మన శత్రువులను ప్రేమిస్తున్నాం, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. గ్రహాం స్టెయిన్స్ మరి తన 2 కుమారులతో హతసాక్షిగా మారినప్పుడు, వీరిని శిక్షించాలని అన్నప్పుడు తన భార్య గ్లాడిస్ స్టెయిన్స్ ఏమంటుందంటే, వారిని నేను పూర్తిగా ఏం చేసినాను? క్షమించినాను. హల్లెలూయా చెప్తారా? సరే, భర్త అంటే ఎంత ప్రాముఖ్యత అండి ఒక స్త్రీకి. శిరస్సు. పిల్లలు, మగపిల్లలంటే తల్లికి ఎంత ఎంత గొప్ప భావం ఉంటుంది పిల్లల పట్ల. అంటే వారి ఇంట్లో ఇంకా పురుషులే లేరు, భర్త పోయినాడు, 2 మగపిల్లలు పోయినారు, ఆమె ఇంకొక పాప ఏదో మిగిలింది. అయినా కానీ భర్తను తన 2 మగపిల్లలను చంపిన ఆ దుండగులను ఆమె ఏం చేసింది? ప్రేమించిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ప్రేమించి ఆమె క్షమించిందంట. డోంట్ పనిష్ దెమ్, ఐ ఫర్గివ్ దెమ్ అన్నదాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎట్టివాడై ఈ లోకంలో ఉన్నాడో అట్టివారుగా మనల్ని కూడా తీర్చిదిద్దగలడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ మాట మర్చిపోవద్దు. 17వ వచనం, ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడని వాడు కాడు. ఇంకో మాట చాలా అద్భుతమైనది. 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించి. నువ్వు ప్రేమించినందుకు యేసుప్రభు నిన్ను ప్రేమించినాడా? కాదే కాదు. ఆయనే మొదట నిన్ను ప్రేమించినాడు. నువ్వు ఆయనను వెతకలేదు, ఆయన నిన్ను వెతికి ఏం చేసినాడు? పట్టుకున్నాడు. అది చాలా గొప్ప కార్యం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుడిని ద్వేషించిన అతడు అబద్ధికుడు. ఇవి మనం చూస్తూనే ఉంటాం దినదిన జీవితంలో. నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను, కానీ చూసిన సహోదరునే ప్రేమించడానికి వీలు కాదు. చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రేమతో తన శిష్యుల పాదములు కడుగుతున్నాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించి. చాలా ఆశ్చర్యం అండి. మీరు వాక్యం చదువుతున్నకోలేదు. ఒక జీవితం సరిపోదు ఈ పరిశుద్ధ గ్రంథం పఠించడానికి, నేర్చుకోవడానికి, చెప్పడానికి. 1 లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇట్స్ అన్ ఓషన్ ఆఫ్ ట్రూత్. చూడండి, యేసు ప్రభు ప్రేమాస్వరూపి 12 మంది శిష్యుల్లో అందరినీ ప్రేమించినాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన వారిని అందరినీ ప్రేమించి ఎంత మటుకు ప్రేమించినాడు? అంతవరకు ప్రేమించినాడు. ఆ ప్రేమించిన వారిలో ఎవరున్నారు? ఒకరు యూదా ఇస్కరియోతు ఉన్నాడు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఇంతమంది 12 మందిలో 11 మంది మంచి వారిని ప్రేమించినావా? మరి వీడు దొంగ అని తెలుసు, సాతాన్ అని తెలుసు, వాడు పగవాడని తెలుసు, ప్రాణం అప్పగిస్తాడని తెలుసు, మోసగాడని తెలుసు, అయినా వాడిని ప్రేమించినాడట. అది కూడా ఎంతవరకు ప్రేమించినాడు? అంతవరకు ప్రేమించినాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి వాని పాదములు కూడా కడిగినాడు. వాడు దుర్మార్గుడు,
వాడు అప్పగించబోతున్నాడని తెలిసి ఈ 11 మంది పాదాలు కడిగి వారిని నెట్టివేయలేదు, వాని పాదాలు కూడా కడిగినాడు. అదే ప్రేమ. అందుకంటున్నాడు 13వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 13వ అధ్యాయం 34 చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఇదేంటి క్రొత్త ఆజ్ఞ? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. దాంట్లో మొదటిది దేవుడైన యెహోవాను పూర్తిగా పూర్ణ హృదయంతో ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని ఉంది కదా. కానీ ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు నూతన నిబంధనలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి క్రొత్త ఆజ్ఞ అని చాలా సార్లు చదివినాను. ఆ కొత్త ఆజ్ఞ ఏంటి? వాట్ ఈస్ ద న్యూ కమాండ్మెంట్? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలి. అంటే దాని అర్థం ఏంటి? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించినాను? ప్రేమించి ఏం చేసినాను? ప్రాణం పెట్టినాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. క్రొత్త ఆజ్ఞ ఏంటి? మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. పాత ఆజ్ఞలు ఉన్నాయి 10 ఆజ్ఞలు, కానీ ఇది ఒక క్రొత్త ఆజ్ఞ. న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ యూ దట్ యూ షుడ్ లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ప్రేమించాలి. ఆయన సిలువనెక్కినాడు, ప్రాణం పెట్టినాడు, రక్తం గార్చినాడు, ఆయన ప్రాణప్రదంగా మనల్ని ప్రేమించినాడు. అలాగే మనం విశ్వాసులను ఒకరినొకరిని ఎలా ప్రేమించాలట? ప్రాణం పెట్టునంతగా ప్రేమించాలట. అర్థమైతే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమాయైనను బాధయైనను, శ్రమాయైనను బాధయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. ఎంచలేని యేసు నాకై హింస పొందెను, ఎంచలేని యేసు నాకై హింస పొందెను. హింసయైనను హీనతయైనను, హింసయైనను హీనతయైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా,
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను చేయు. ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయు. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ప్రభు, నీ ప్రేమ ఎంత గొప్పది నేను వర్ణించడానికి మా నాలుక చాలదు ప్రభు. నీ ప్రేమ ద్వారా మమ్మను పాపం నుండి విడిపించినావు తండ్రి. నేను నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా పైకి లాగి నీ వాక్యం అనే బండ మీద మా పాదములు స్థిరపరిచినావు. రక్షణ గీతాన్ని మా నోటని ఇచ్చినావు. పరిశుద్ధులుగా మమ్మల్ని ఎంచినావు. ఏర్పరచబడిన వారిగా తీర్చిదిద్దినావు. విలువైన సొత్తుగా చేసుకున్నావు. రక్తం ఇచ్చి సంపాదించినావు. ప్రాణమే పెట్టినావు నాయన. ఈ ప్రేమ ఎట్టి ప్రేమ అని ప్రభువా మేము ధ్యానించడానికి ఈరోజు కొన్ని నిమిషాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంత గొప్ప ప్రేమ అనుభవించిన మేము ఎట్టి ప్రేమను పొందినామో అట్టి ప్రేమను ఇతరులకు కూడా చూపెట్టడానికి మా గుండె నిండుగా నీ ప్రేమ పొంగి పొరలాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. ప్రేమ లేకుంటే వ్యర్థమునైనా. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందన్నావు ప్రభు. దేవుని ప్రేమ పొందిన మేమునైనా ప్రేమతో ఇతరులతో వ్యవహరించడానికి సహాయం దయచేయండి. మమ్మను మరి తృణీకరించిన వారిని మేము ప్రేమించాలి, మమ్మల్ని హింసించిన వారిని ప్రేమించాలి, మమ్మల్ని తూలనాడిన వారిని ప్రేమించాలి, మాపై లేని వార్తలు పుట్టించిన వారిని కూడా ప్రేమించాలి. మమ్మల్ని హింసించే వారిని ప్రేమించమన్నావు, శత్రువులను కూడా ప్రేమించమన్నావు. శిలువ ప్రేమ ఎట్టిదో అట్టి ప్రేమ మేము పొందుకొని మా చుట్టూన్న వారిని మాకు అట్టి ప్రేమతో ప్రేమించడానికి మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ అన్ని దోషములను కప్పువేయనన్నావు తండ్రి. అవును ప్రభువా, ప్రేమ ఉంటే మా జీవితాలు సులభమైపోతుంది తండ్రి. ప్రేమ అన్నిటినీ మరి సహించి వహించి ఓర్చుకొని తాళుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మరి మార్గము తెరుస్తుంది కనుక నీకు స్తోత్రం తండ్రి. మేము ఎట్టి ప్రేమ పొందుకున్నామో అట్టి ప్రేమతో ఇతరులను ప్రేమించడానికి కృపను దయచేయండి ప్రభువా. మాకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చినావు తండ్రి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నా తండ్రి. అట్టి ప్రేమ మా హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించి పగ, ఈర్ష్య, కోపం, నేను అసూయ తండ్రి, ద్వేషము ఇవన్నీ కూడా దహించి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రేమ మాకు చాలు నాయన. నీకు స్తోత్రం. ప్రేమతో మమ్మల్ని పొదుగుమని, ప్రేమతో మమ్మల్ని కప్పుమని ప్రార్థిస్తున్నాను. సహోదర ప్రేమ కలిగి మేము మెలగడానికి కృప దయచేయండి. ఈ శిలువ ధ్యానాల్లో మేము ధ్యానించేదే నీ ప్రేమ నాయన తండ్రి. మా విరోధులను ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి. ఎంతోమంది ప్రభువా పడగెత్తుతున్నారు తండ్రి, మరి దేవుని బిడ్డలకు విరోధంగా కతులు నూరుతున్నారు. కానీ అట్టి వారిని కూడా మేము ప్రేమించి ప్రార్థించడానికి ఉన్న గొప్ప మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రేమతో మేము వ్యవహరించడానికి సహాయం దయచేయండి ఆయన. నీ ప్రేమ మాకు చాలినదయ్యా. నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, ఇట్టి ప్రేమ మా హృదయాల్లో నింపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ